ఏంటి సక్సెస్ఫుల్ అనుకున్నాం. వాట్ ఈస్ సక్సెస్ఫుల్ అనుకున్నాం? ఇది టీచింగ్ కాదు, ఇది కోచింగ్ కాదు. దిస్ ఈజ్ మెంటరింగ్. మీకు టీచర్ అంటే తెలుసా? మనం చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి స్కూల్లో చదువుకుంటుంటాం. వాళ్ళు టీచర్ లేకపోతే పొద్దున్న 9 o'clock నుంచి సాయంత్రం 4 o'clock వరకు స్కూల్ క్లాసులు చెప్పడం, పిల్లలకి హోంవర్క్ ఇచ్చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. వాటి పని అంతవరకు. ఓకే, దట్ ఈస్ టీచింగ్. అంటే మన ట్రెడిషనల్ టీచింగ్ అంతా దాదాపు $1 trillion. బిలియన్ అంటే 100 కోట్లు, $100 కోట్ల. ట్రిలియన్ అంటే 100 కోట్ల. అంత పెద్ద మార్కెట్. కానీ అది రిజల్ట్స్ ఇవ్వట్లేదు. సో ట్రెడిషనల్ టీచింగ్ ఇండియాలో సిస్టమ్ ఫెయిల్. ఓకే, కోచింగ్. మనకు కోచింగ్ తెలుసు. కోచింగ్ అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా క్రికెట్ ఆడాలి, ఎట్లా టెన్నిస్ ఆడాలి, ఎట్లా ఉద్యోగానికి ప్రిపేర్ కావాలి చెప్పేటోడు కోచ్. కానీ కోచ్ ఎప్పుడు సక్సెస్ కాదు. ఇప్పుడు నేను రేపు పొద్దున ఒక క్రికెట్ అకాడమీ పెట్టేసి నేను కోచింగ్ చెప్పొచ్చు. అంటే నాకు నాలెడ్జ్ ఉంటుంది, డిఫెన్స్ ఎట్లా ఆడాలి, ప్రాక్టీస్ ఎట్లా చేయాలి. కానీ నేను ఎప్పుడు రంజీ ట్రోఫీ ఆడలేదు, నేను ఎప్పుడు ఒక నేషనల్ మ్యాచ్ ఆడలేదు, నేను ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. అయినా దే కెన్ బికమ్ ఎ కోచ్. ఓకే, దిస్ ఈస్ ఎ మెంటర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు సేవా కోచింగ్ ఇచ్చిన అనుకోండి. ఓకే, సేవా నేషనల్ లెవెల్ ఆడిండు, ఇంటర్నేషనల్ లెవెల్ ఆడిండు, వాటికి సాధకబాధలు తెలుసు, మనకి మొత్తం ఎట్లా ఒక క్రికెట్ అనేది తయారు చేయాలో వాడికి తెలుసు. వాడు ఒకవేళ కోచింగ్ ఇస్తే మన మెంటర్షిప్ అండి. ఇప్పుడు మన IPLs లో వివేస్ లక్ష్మణ్ ఇస్ మెంటర్ ఫర్ సన్ రైజర్స్ అంటారు. సేవాగ్ ఢిల్లీ టీంకి ఉంటాడు, గంగూలీ కోల్కతా టీంకి ఉంటాడు. అట్లనే మెంటర్షిప్ అంటే వాడు అచీవ్ ఎట్లా చేసిన సాధక బాధల్ని ఒక ట్రైనింగ్ చెప్పుకుంటా వాడు ఫాలో అయ్యేదాన్ని మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ ఈస్ ఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్, నాట్ ఏ టీచింగ్ ప్రోగ్రామ్, నాట్ ఏ కోచింగ్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ ఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈస్ ఏ జర్నీ. ఇక్కడ గంటలు క్లాసులు చెప్పి గంటలు మీకు టీచింగ్ చెప్పేసి బుక్కులు నోట్స్ రాసేసి పోయేది కాదు. ఇది 365 days మన ఆచరణ పెట్టాల్సిన ఒక దానికి నేనుంటా. మీరందరూ సహకరిస్తే మనమందరం జీవితంలో సక్సెస్ అవడానికి చాలా ఆస్కారం. దిస్ ఇస్ కాల్డ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ మీరు ఏం చేస్తుందంటే నేను టీచింగ్ పోతున్నా, కోచింగ్ పోతున్నా, నేను ఏదో నేర్చుకుంటున్నా కాదు. మనం నేర్చుకునేది ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఓకే, నెక్స్ట్ దీనికి కోర్ వాల్యూస్ ఉంటాయి. అంటే వి విల్ వర్క్ సక్సెస్ఫుల్ అంటే వర్క్స్ ఆన్ సమ్ కోర్ వాల్యూస్. ఇప్పుడు కోర్ వాల్యూస్ అంటే ఇవి మనం చచ్చిన ఈ ప్రిన్సిపల్స్ మనం పాటిస్తాం. ఓకే, ఇప్పుడు టెండూల్కర్ ఉన్నాడు, వాడికి మార్నింగ్ 4:30కి గ్రౌండ్ లో ఉండాలంటే 4:30 గ్రౌండ్ ఉండాలి. వాళ్ళ నాన్న జ్వరం వచ్చినా, వాళ్ళ అమ్మ జ్వరం వచ్చినా, వాడికి జ్వరం వచ్చినా, వర్షం పట్ట సోల్జర్ అంతే. ఎవడైతే సక్సెస్ఫుల్ కావాలనుకుంటాడో ఈ కోర్ వాల్యూస్ ని వాడు ఎవడైతే పాటిస్తాడో వాడే సక్సెస్ఫుల్ అవుతాడు. ఓకే, ఆ కోర్ వాల్యూస్ ఏంటి? ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్. అంటే ప్రతిదీ నాదే అనుకుని చేసుకునే ఆ ఓనర్షిప్. ఇప్పుడు సోల్జర్ ఉంటాడు, వాడు ఎవరికి పోయి వాడు ముందు శత్రువు వచ్చిండు గన్ పెట్టి కాల్చడానికి ఎవరు చెప్పడు. ఆ పరిస్థితికి అనుగుణంగా ఇప్పుడు 6 o'clock కావాలని 6 o'clock రావాలి. దిలీప్ ఫోన్ చేసిందా, నేను ఫోన్ చేసింది, అది కాదు. అది ఎక్స్ట్రీమ్ తీసుకోవడం అంటారు. ఇప్పుడు పెళ్లి 11:45 అంటే అయ్యగా 11:45 లేడంటాడు, పెళ్లి జరుగుతుందా? ఓకే, ఇప్పుడు ప్రధానమంత్రి ఒక 11 o'clock వస్తాడు. ఒక మనకు ట్రంప్ వచ్చాడు ఇండియాకి, 10 o'clock వాడు ఫ్లైట్ దిగిండు, 11 o'clock PM అక్కడ PM లేడనుకోండి అక్కడ. అంటే దే షుడ్ టేక్ 100% ఓనర్షిప్. ఇది నీది. ఇక్కడ వచ్చి దీపం ముట్టి ఇక్కడ వచ్చి ఇది చేయి, రేపు పొద్దున వ్యాపారం చేసి ఇది చేయి ఎప్పుడు చెప్పడు. నువ్వు స్వతహాగా నీ ఇచ్చే నువ్వే ఓనర్షిప్ చేసుకోవాలి. కానీ ఇదే మీ ఎంప్లాయ్మెంట్లో మీకు ఉండదు. ఒక బాస్ ఏం చెప్తే చేయాలి, లేకుంటే ఓనర్ ఏం చెప్తే అనిల్ నేను ఏం పడితే చేస్తాడు, వాళ్ళకి ఏం ఓనర్షిప్ ఏం లేదు అక్కడ. కానీ ఈ ప్రోగ్రామ్ లో మాత్రం ప్రతిదీ మీరే ఓనర్షిప్ తీసుకోవాలి. ఓకే, అండర్స్టాండ్? సెకండ్, సెల్ఫ్ డిసిప్లిన్. లైఫ్ లో అంటే ఇక్కడే కాకుండా ప్రతిదీ డిసిప్లిన్ ఉండాలి. మార్నింగ్ ఇవాళ 5:30కి లేచినాం, రేపు 6కి లేచినాం, ఎల్లుండి 8కి లేచినాం, ఒక 4కి లేచినాం, ఒకరోజు జిమ్ పోయినాం, ఒకరోజు వాకింగ్ పోయినాం, ఒకరోజు సైక్లింగ్ పోయినాం, ఒకరోజు ఎవడో ఫోన్ వస్తే మాట్లాడినాం.
ఏం చేయాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు ఏం చేయాలో మనకు తెలియదు. డిసిప్లిన్ లేదు మనకి. ఫస్ట్ ఇండియన్స్ దగ్గర లేనిది డిసిప్లిన్. ఓకే, మేము మల్టీనేషనల్ పనిచేసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇండియన్స్కి డిసిప్లిన్ లేదు. ఒకవేళ ఇండియన్కి ఒక డిసిప్లిన్ ఉంటే మాత్రం వాళ్ళు ప్రపంచాన్ని మొత్తం వేయచ్చు. ఆ డిసిప్లిన్ లేకనే ప్రపంచం మొత్తం మనం వెళ్తుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మాత్రం వి షుడ్ డెఫినెట్లీ ఫాలో 100% డిసిప్లిన్. ఏం చెప్తే ఏ టైంకి ఏం చెప్తే ఫస్ట్ 30 days మనం ప్రాక్టీస్ చేస్తే 31st డే ఆటోమేటిక్గా మనకు డిసిప్లిన్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పేషెన్స్ కావాలి, ఓపిక. సడన్గా అవుట్పుట్స్ రావడం, అయ్యో ఇది రావట్లేదు, ఇంకా రిజల్ట్స్ రావట్లేదు, ఇది కాదు. వస్తుంది ప్రతి ఒక్కడికి. ఇప్పుడు ఒకటి కొట్టిన బండి మీద, 2 కొట్టిన 3 కొట్టిన పలలేదు. అది ఎప్పటికి పలుకుతుంది? 50వ దెబ్బకు పలుకుతుంది. ఓకే, అంటే 50వ దెబ్బ వరకు మనము పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఓకే, మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ఢిల్లీకి 2006 లో మనం స్టార్ట్ చేసిన చిన్న కంపెనీ. ఈ రోజు ఇక్కడ ఉన్నాం, ఇంకా 5 years ఎక్కడ ఉన్నామో మనకు ఒక వ్యూ ఉంది. అంటే ఇదంతా ఓపిక కావాలి. నాకు పెట్టంగా సంవత్సరానికి 2 ఏళ్ళకి రావడం కాదు, పేషెన్స్ కావాలి ప్రతి దాంట్లో. ఓకే, ఇది మన ప్రిన్సిపల్. ఒకటి నెగటివిటీ, ఏది నెగిటివ్ ఆలోచించదు. కరోనా కూడా పాజిటివ్ లేదు. ఓకే, ఇప్పుడు కరోనా వచ్చినందువల్లనే నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా, నేను ఇంకో కోర్స్ స్టార్ట్ చేసిన, నేను ఫీల్ అవుతున్నా. అంటే కరోనా మనకు మంచి చేసిందా చెడు చేసిందా? అంటే మనం పాజిటివ్ ఆలోచించినా నెగిటివ్ ఆలోచించుకున్నా. లేదా కరోనా వచ్చింది, నాకు డిస్ట్రిబ్యూటర్లు పైసలు కట్టలేదు, నాకు కామెంట్ ఉంది, కోర్టు ఉంది, స్టాక్ ఉంది, నాకు గిరాకీ లేదు, నాకు పైసలు వస్తలేవు, నేను ఇంతలో కూర్చున్నా అనుకో, నెగిటివ్ ఫీలింగ్స్ ని అది ఇంకా మైండ్ మాస్టర్ లో మీకు మొత్తం ఇది ఎట్లా చేయాలని మీకు చెప్తా. అంటే మన ప్రిన్సిపల్ నెగిటివిటీ అనేది ఎక్కడ రావద్దు. నెక్స్ట్ లాయాలిటీ. లాయాలిటీ అంటే తెలుసా? లాయల్ ఉండడం. చెప్పినోడికి, ఇచ్చినోడికి, తీసుకున్న దగ్గర, ఇచ్చిన దగ్గర అందరికీ మనం విధేయత తెలుగులో నాకు తెలిసేది విధేయత ఉండాలి. ఓకే, ఇవాళ నేను ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఇంకా నాకంటే ఇంకేదో మన ఉపాయం నేను చెప్పిన ఫాలో నాకంటే పెద్దగా అయిపోవచ్చు. పెద్దగా అయిన రోజు శ్రీకాంత్ బాబు వాడెంత అనేసి అదిగా లాయల్టీ అంటే నా గురించి అనట్లేదు. తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, మనకు సాయం చేసిన స్నేహితుడు కావచ్చు, ఓకేనా, ఒక ఫ్రెండ్ కావచ్చు, ₹1 ఇచ్చిన అప్పుదారుడు కావచ్చు, ఎప్పటికైనా మనం లాయల్ ఉండాలి. అంత మనకు పోయేదేం లేదు. వాని గురించి ఇంకొందరు చెడ్డ చెప్పడం, ఇంకోటి చెప్పడం, వానికి అలా ఒకటి చెప్పి రేపు వాడిని మోసం చేయడం, అది మన ఈ టీంలో ఉండదు. టీం అంటే మనం 4 స్టార్ట్ చేస్తున్నాం యూనివర్సిటీ. రేపు పొద్దున 40 మంది తయారవుతారు, 4000 మంది తయారు కావచ్చు, 40,000 మంది తయారు కావచ్చు. ఇది పెద్ద మూమెంట్ ఇది. ఓకే, అందరం మనం లాయల్ ఉండాలి ఒకరికి. సెకండ్ 6th వన్ వచ్చేసి సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తెలుసా? వాట్ సెల్ఫ్ ఎస్టీమ్? మనం యూజ్ చేసుకోవాలి, పర్టికులర్ ఒక ఎస్టిమేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మనని ఎప్పుడు తక్కువ చూసుకోవద్దు. ఓకే, మనం ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ గా సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ గా సెల్ఫ్ ఎస్టీమ్ లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని పోయి ఒక ఎస్పీని కలిసినామని చెప్తా. ఓకే, అంటే ఎస్పీ ర్యాంక్ అనేది మన లెవెల్కి చాలా పెద్దనే. అక్కడికి పోయినా కానీ వాడంతో పెద్దగా ఊహించుకొని మన లెవెల్ తక్కువ ఊహించుకొని, అంటే మన మైండ్ ఏం చేస్తే మనని ఆల్రెడీ కిందకి చేసేస్తుంది. మనం ఎప్పుడైతే సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ చేయడానికి రేపటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తాం. అంటే మనకి సెల్ఫ్ ఎస్టీమ్ ఎట్లా వస్తుంది అంటే కొన్ని బిలీఫ్స్ వల్ల వస్తుంది. మీకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్, టీచర్స్, లేకుంటే చుట్టుపక్కల చెప్పిన అంతా మన సబ్ కాన్షియస్ మైండ్ కొంచెం బుర్రంతా చెత్త అంతా నింపిపెట్టి, ఆ చెత్త వల్ల మనం తక్కువ, వాడికంటే మనం తక్కువ అనేది ఒక ఇండియన్స్ లో బాగా ఫీలింగ్. మనం తెలుగు కంటే తక్కువ, మన అమెరికన్ కంటే తక్కువ, మనం జూయిస్ కంటే తక్కువ, ఇజ్రాయల్ కంటే తక్కువ, లేకుంటే ఒక రెడ్డి కంటే తక్కువ అని కొన్ని క్యాస్ట్ అంటే అది ఉంటుంది మనకి. దానివల్ల ఏమైందంటే మన పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతారు. మనం మన సెల్ఫ్ ఎస్టీమ్ ని రేపటి నుంచి పెంచుకోవాలి. అంటే కొందరు ఆర్థికంగా బాగాలేమేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అది వస్తుంది లోపల. ఒకవేళ తల్లిదండ్రులు మంచి పని చేయవచ్చు, ఒకరు ఆటో డ్రైవర్ ఉండొచ్చు, ఒకరు లారీ డ్రైవర్ ఉండొచ్చు. ఓకే, మన డ్రైవర్ అనేది మనకి ఎప్పుడు అది ఫీలింగ్ ఉంటుంది. లేకుంటే కొంచెం క్యాస్ట్ వల్ల రావచ్చు. ఓకే, కొన్ని కలర్ వల్ల రావచ్చు. నలుగురు తెలుగులో అంటే వైట్ ఉన్న మధ్యలో ఒకటి నల్లడు చూసినప్పుడు అదే ఎక్కువ నేను నల్లగున్నా లావు ఉన్నాడు కావచ్చు. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోయింది.
అప్పుడు ఏమైందంటే మన పర్ఫార్మెన్స్ అనేది అంత అవుట్పుట్ రాదు. ఎవరితో మాట్లాడి చేసి ఒకడు ఒకడు బాగా చదువుతున్నాడు, నేను 10th క్లాస్ ఫెయిల్ అయినా, ఎప్పుడు నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. బాగా చదువుకున్నాను, చదువుకోలేదు, వాడు నేను తక్కువ అనేది సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ చేస్తుంది. మనం ఎప్పుడు ఈ సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచుకోవాలి. ఎప్పుడు మనకి సెల్ఫ్ ఎస్టీమ్ కాన్ఫిడెన్స్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, రుబాబ్ లేదు. మనం ఎవరిని తిట్టాం, వాడికన్నా తప్పు కాదు, మనం ప్యారల్ ఉన్నాం. మన సెల్ఫ్ ఎస్టీమ్ ని వాటికి ఎట్లా మ్యాచ్ చేసుకోవాలి, మన ఆ నెగిటివ్ బిలీఫ్స్ ని ఎట్లా మనం పాడుకోవాలి, మనం ఈ ఒక 1 year జర్నీలో మనం స్టార్ట్ చేస్తుంది. తర్వాత వరల్డ్ క్లాస్ ఉండాలి. చిల్లరతో మనం నడవదు. ఓకే, మనం వేసుకున్న బట్టలు, మనం వేసుకున్న చెప్పులు, మనం మాట్లాడే భాష, మనం ఉండే ఇల్లు, అదంతా మనం ఇట్లా వరల్డ్ క్లాస్ కాదు. 4 బట్టలు ఉన్నాయి కూడా ఒకటి కొనుక్కోవాలి, మంచి కొనుక్కోవాలి. ఓకే, మనసు ఇస్తున్నది. ఓకే, రేపటి నుంచి ఈ కోర్ వాల్యూస్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇవాళ వచ్చి రేపు మళ్ళీ 8కి లేసి ఎల్లుండి రాకపోయి ఇట్లయితే ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. ఇదంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎట్లా అంటే మనము ఇవాళ ఇక్కడ నుంచి 5 years మనం ఎక్కడ ఉంటామో నీకు 2 days చెప్తా. రామాచరావు ఒక సంవత్సరం వాడు ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది తెలుసు, జీపులారెడ్డి ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది మనకు తెలుసు, ఒక సినిమా తీసే ఒక రాజమౌళి ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది మనకు తెలుసు. మనం ఇక్కడ ఉన్నాం, రేపు ఎక్కడో ఉండాలంటే ఇవన్నీ చేయాలి. ఇది చేసే మన దగ్గర ఉంటేనే మనం అక్కడ పోయే లక్ష్యం పెట్టుకున్నాం. ఫస్ట్ టైం మీరు సాయంత్రం ఇంటికి పోయి డిసైడ్ అయిపోండి, ఇవన్నీ మనం చేయాలి. ఇది చేసే మనకు టైం ఉందా, ఓపిక ఉందా, అసలు చేసే ఇంట్రెస్ట్ ఉందా, ఉంది. మనం ఒక లక్ష్యం పెట్టుకొని మనం సంవత్సరానికి సంపాదించాలి, మనకు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో పేరు రావాలి అనే ఒక మీకు ఉద్దేశం ఉంటేనే రేపటి నుంచి మనం కంటిన్యూ అయ్యాం. లేదంటే సిద్ధి వస్తాడు, ఢిల్లీకి వస్తాడు, వాడు వస్తాడు, లేదా ఇంకొక ఇద్దరు వస్తారు, నేను వాళ్ళకే చెప్తాను. ఓకే, క్లియర్, రైట్? సో ఇదంతా ఎందుకు కదా సార్, నేనేదో వ్యాపారం చేస్తున్నప్పటికీ సార్కి వైపించినట్టుగా ఇదేంటి. అయితే నాకు ఒక లక్ష్యం ఉంది. లక్ష్యం కనుక ఎందుకు లక్ష్యం వచ్చింది నేను ఇక రాబోయే లక్ష్యం ఏంటంటే, ఫస్ట్ వాట్ ఈస్ మై మిషన్? ఐ హావ్ ఎ మిషన్ టు హెల్ప్ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్. ఎవరిని? స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్. ఆయన ఎవరు? నువ్వు ఓకే. నా నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ చేయట్లేదు. నేను ఒక స్టూడెంట్ని లేకపోతే ఒక ఎంప్లాయీని ఎంటర్ప్రెన్యూర్ కావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఐ హావ్ ఎ మిషన్ టు హెల్ప్ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్. వీళ్ళను సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడానికి నా కృషి అంతా. ఓకే, మీకు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కావాలని ఉంటేనే జాయిన్. ఓకే, రేపు మళ్ళీ మీకు ఎట్లా నాకు నువ్వు ఇప్పుడు అమెజాన్ చేస్తున్నావు ఇలా అమెజాన్ చేసినా ఇలా సేల్స్ మేనేజర్ ఉన్నారు, ఇంకా పొజిషన్ పోతారు, ఇంకా నేషనల్ మేనేజర్ కావాలి. ఆ ఉద్దేశం నీకు జాబ్ సెటిల్ కావాలనుకుంటే ఇది నీకు పనిచేయదు. నీకు ఒక బిజినెస్ మ్యాన్ గా రూపాంతరం చెందాలి, నేను వ్యాపారం పెట్టాలి, వ్యాపారంలో కోర్టు సంపాదించాలి, కొంచెం ఉద్యోగం ఇవ్వాలి, కొంచెం మంచి పొజిషన్ పోవాలి, మంచి ఇన్ఫ్లుయెన్సర్ కావాలనే ఉద్దేశం ఉంటేనే ఇది. నా ఉద్దేశం ఏంటి? I want to prepare and I want to make student network transform into successful entrepreneurs. మీరు ఎంటర్ప్రెన్యూర్ ఒక మంచి వ్యాపారవేత్తగా రూపాంతరం చెందాలనుకుంటేనే ఈ ప్రోగ్రామ్, లేకుంటే దిస్ ఇస్ నాట్ ఫర్ యు. నువ్వు ఎట్లా జాబ్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నావా, లేకపోతే నా జాబ్ సరే ఇప్పుడు నీకు జాబ్ ఎప్పుడు వదిలిపెడతామంటే మనం చేసేది ఆ జాబ్ కంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చిన రోజు జాబ్ చేస్తాం. అప్పటిదాకా నేను జాబ్ నీకే ఉంటుంది ఫస్ట్. తర్వాత ఏంటంటే ఈ ప్రోగ్రామ్లో మనము వీక్లీ 1 or 2 days ఇక్కడ క్లాస్ ఉంటుంది, అది కూడా మాక్సిమం 1 hour. ఓకే, 1 hour ఒక క్లాస్ చెప్తా. తర్వాత మిగతా 5 days ఉంటాయి కదా, అంటే ట్యూస్డే మండే పెట్టుకున్నాం అనుకున్నాం. ప్రతి మండే ఇక్కడ ఒక క్లాస్ చెప్తా. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మీరు ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తారు. వర్కౌట్ చేసుకోవాలి. దిలీప్లో లేకపోతే సిద్ధులో మీకు ఒక గ్రూప్ మెంటర్గా చేస్తా. ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. మార్నింగ్ 5 o'clock మనం ఏం చేయాలో మాకు 6:30కి మళ్ళీ నాకు అన్ని వాట్సాప్ వచ్చేయాలి. ఓకే, తర్వాత సండే రోజు మాత్రం అందరూ మనం అక్కడ కలుస్తాం. దేనికి కలుస్తాం, ఎందుకోసం కలుస్తాం అదంతా తర్వాత క్లాస్లో ఉండవు. మన సండే రోజు మాత్రం ఒక రోజు మీరు కేటాయించాల్సి వస్తుంది. ఒక పూట మార్నింగ్ 6 నుంచి 11 వరకు 12 వరకు తర్వాత
దీన్ని మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాం. ఇవాళ ఒక పని చెప్తున్నాం, ఆ పని వచ్చింది, ఆ పని వల్ల ఇంకో పని పుట్టుతాయి, ఆ 10 పనులే మళ్ళీ ఇంకో 10 పనులు పుడుతుంటాయి. ఇవాళ మీరు ఎవరున్నారు, మీ కింద ఇంకో 4 ఎంప్లాయీస్ వస్తారు, ఆ 4 ఇంకో 4 ఎంప్లాయీస్ వస్తారు, పెద్ద నెట్వర్క్ అవుతుంది, మీ వ్యాపారం వస్తుంది. ఓకే, అంటే మీరు కేటాయించిన వారానికి 1 ఆర్ 2 డేస్. ఒకవేళ వారానికి 1 డే పెట్టుకుంటే, ఒకవేళ గంట కాకపోతే అదే రోజు 2 గంటలు చెప్తా, మిగతా 5 డేస్ మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేయాలి. సండే రోజు మాత్రం ఒక పూట మనం అందరం ఒక గాడ కలిసి, అది నీ పని కావచ్చు, దిలీప్ పని కావచ్చు, రేపు పొద్దున తమ్ముడు పని కావచ్చు, సిద్ధార్థ పని కావచ్చు, నా పని కావచ్చు, రేపు పొద్దున ఇంకా 4 సాయంత్రం వాళ్ళ పని కావచ్చు. రేపు పొద్దున దిలీప్ ఒక ఈవెంట్ చేస్తాడు, మనం అందరం అక్కడ పోయి దాన్ని హెల్ప్ చేయాలి. రేపు పొద్దున నువ్వు ఒక ఈవెంట్ చేస్తావు, నీ బ్రాండ్ బిల్డింగ్ కోసం నువ్వు ఈవెంట్ చేస్తావు, నీ టీం వర్క్, మనం పోయి నీకు హెల్ప్ చేయాలి. అక్కడ ఏం చేయాలి, ఒకరిని పోయి ఒక మంచి రామోజీ మనం ఇంటర్వ్యూ చేయాలి, నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను, మీరు అందరూ వచ్చి మన ఒక టీం మనం డ్రెస్ చేసుకుని అంతా ఒక హంగామా బండి చేసుకుని పోతే మనకి అది వస్తుంది. అంటే మనం సండే రోజు పని చేస్తాం, సండే రోజు మాత్రం ఈ టైం ఉంటేనే మీరు కంటిన్యూ చేయండి. లేదు సార్ నాకు సండే మళ్ళీ మా నాన్నకి హాస్పిటల్ తీసుకుపోవాలి, లేదా మా నాన్నకు పొలంలో పని ఉంది, నాకు కూరగాయలు తెచ్చేయాలి, సండే మార్కెట్కి పోవాలంటే మాత్రం సండే మాత్రం డెఫినెట్గా మార్నింగ్ 6 నుంచి ఒక పూట కేటాయించాలి, అది కూడా మనకి టైం ఉంది. ఓకే, ఇవి ఫస్ట్ ఏం కావాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్ గా తయారు కావాలనుకుంటేనే రండి. సెకండ్, ఆ 7 కోర్ వాల్యూస్ ని పాటిస్తా అంటేనే రండి. మూడోది, ఈ టైం ఇస్తా అంటేనే రండి. ఓకే, ఇక్కడ సో నా ఫోటో శ్రీకాంత్. ఫస్ట్ యాక్చువల్గా నా స్టోరీ చెప్పాలి. ఓకే, మీ స్టోరీలో రాను అంటే ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. మనం ఇక్కడ ఎట్లా వచ్చాం సార్, అసలు నేను మా పేరెంట్స్ మీకు తెలియాలి. ఓకే, సార్ ఏం పోయాలి, కోట్ వేసుకొని సూట్ వేసుకొని కాళ్ళ దిగుతుంది అనుకుంటాను. ఈ కోట్లు ఇక్కడ రావడానికి నాకు దాదాపు 20 సంవత్సరాలు ఉంది. ఎన్ని ఇయర్స్? 20 ఇయర్స్. 20 ఇయర్స్ కూడా నాకు తెలిసి నేను అనుకున్నంత సాధించలేదు. ఓకే, అంటే నాకు నాలాంటోడు మీకు నేను దొరికినా, నాకు కూడా నాలాంటోడు ఎప్పుడో ఒక 10 ఏళ్ళు దొరుకున్నాడు అనుకో, నాకు ఇంత టైము, నీ పైసలు, ఇంత కష్టం కూడా ఏర్పడుతున్నాను. ఫ్యాక్టరీ చిన్నప్పుడు పెద్దది బాగా ఇచ్చిన తిరిగి తెలుసు అన్ని కష్టాలు. ఆ రోజు కష్టాలు, అంతకుముందు కష్టాలు చాలా కష్టాలు ఉన్నాయి. అంటే నాకు చెప్పేవాడు కూడా లేడు. మేము స్వతహాగా ఇది కొనుక్కొని ఇది బాగాలేదు, ఇది పారేసి ఇంకోటి అది బాగాలేదు, అది పారేసి ఇంకోటి బాగాలేదు, అట్లా నాకు పైసలు పోయినాయి, టైము పోయింది, కష్టము పోయింది, చాలా పోయినాయి. కొందరు ఇచ్చిన ఇయ్యలే, కొందరు తీసుకున్న ఇయ్యలే, అట్లా అంతా నష్టమైంది. అంటే నాకు అలాంటివి చెప్పేటోడు ఇప్పుడు లేడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, అది నాకు అట్లా చెప్పేటోడు ఎవరు నాకు ఫ్రీగా చెప్పలేదు. నేను ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన, 40 lakhs అట్లా ఎట్లా కష్టపడి చెప్పలేదు. సో ఫస్ట్ నా స్టోరీ చెప్తాను. నా పేరు శ్రీకాంత్ బాబు, మాది ప్రాపర్ వచ్చేసి మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా, కొత్త మంచిర్యాల జిల్లాది. మా నాన్న పేరు రాజేశ్వరరావు, మా అమ్మ పేరు భూలక్ష్మి. మా నాన్న ఫస్ట్ మా ఇన్స్పిరేషన్ ఉంటే మా నాన్నే. ఫస్ట్ మా నాన్న స్టోరీ చెప్తాను. మా నాన్న కోల్మైన్ ఉంటాయి, కోల్మైన్ ఫోర్మెన్, చిన్న జాబ్ అది. ఇంకా మేము మా అన్న పుట్టలేదు, నేను పుట్టలేదు. యాక్సిడెంట్ అయ్యి కోల్ మైన్స్ లోపల ఏదో మోటార్ రిపేర్ చేస్తుంటే యాక్సిడెంట్ అయ్యి కాలేజీకి పోతే అప్పుడు మేము పుట్టలేదంటే దాదాపు 45 years బ్యాక్ చెప్పేసుకో. స్టేట్లో అప్పుడే ఆర్థోపెడిక్ డాక్టర్ ఉండే, అది కూడా కొత్తగూడెం సింగరేణి వాళ్ళ హాస్పిటల్లో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఏపీ స్టేట్ మొత్తం ఒక్కడే డాక్టర్ ఉంది. మా నాన్న తీసుకుపోయి అటు పెడితే 2 years పెట్టాను. మా నాన్న అందరు కాలు తీసేయాలంటే మా నాన్నమ్మ ఉద్యోగం మోసి కొత్తగూడెం అప్పుడు రైలు బస్సులు లేవు, ఎక్కడో పట్టుకొని పోయి ఆ 2 ఏళ్ళు అక్కడ ఉండి మా నాన్నకు ఆ కాలు పోకుండా కాపాడినాక ఇంకా అప్పటికి మేము పుట్టలు పెళ్ళి అయింది అనుకున్నాం. పెళ్ళి అయింది 2 years అలా వచ్చినాక జాబ్ పోయింది. 2 years లో జాబ్ ఎదువాలి, ఇవ్వాల్సిన ఆర్డర్ ఇచ్చిందో ఏదో జాబ్ పోయింది. ఏం చేయాలని మా నాన్న ఫస్ట్ లైఫ్ స్టార్ట్ చేసి పాన్ షాప్ పెట్టుకున్నాను. ఓకే, అంటే ఎంటర్ప్రినర్షిప్, అప్పుడు ఎంటర్ప్రినర్షిప్ స్టార్ట్ అయింది. అంటే ఉద్యోగం చేయలేడు, ఏం చేయాలి, ఏదో పెట్టుకోవాలి. పాన్ షాప్ పెట్టుకొని పాన్ షాప్ తర్వాత పోయింది, ఫ్యాన్సీ స్టోర్ అయింది, చెప్పుల షాప్ అయింది. చెప్పుల షాప్ అయినాక ఒక పార్ట్నర్ పెట్టుకుని చిన్న ఐస్ క్రీమ్ కంపెనీ పెట్టాడు. చిన్న పిల్లలు ఆ చిన్న ఐస్ క్రీమ్ కంపెనీలో ఒక పార్ట్నర్ ఉంటాడు, కొంటాయి సత్తయ్య, చనిపోయిన ఆ సత్తయ్య. అప్పుడు మా అన్న దాదాపు 8th class. ఆ సత్తయ్య తోటి మా అన్న 8th class ఇద్దరు కలిసి పనిచేస్తాడు.
అంటే మా అన్న 8th క్లాస్ నుంచి ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఉన్నాడు. అంటే మా అన్నకి ఇలా 50 సంవత్సరాలు. మా అన్న 8th క్లాస్ అని లెక్కేసుకోండి, మేము ఎన్ని సంవత్సరాలు ఐస్ క్రీమ్ ఉన్నాము. మా అన్న స్కూల్ పోకుండా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి మా అన్న శిశు మందిర్ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాడు, పైసలు లేవు. ఓకే, తర్వాత అప్పటి నుంచి మా చిన్న ఐస్ క్రీమ్లా కొన్ని వస్తుంటే మన అప్పటి నుంచి ఏం చేసిందంటే ఆ చిన్న చిన్న షాప్ను పెద్దగా పెంచలేదు, షాప్ అంతే ఉంచారు. కానీ వచ్చిన ప్రతి రూపాయిని జగలు. ఓకే, ఈ సంవత్సరం 30,000 వచ్చింది, 40,000 వచ్చింది, 50,000 వచ్చింది. ఆ టైంలో అప్పుడు 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు. ఇవాళ మా నాన్న ప్రాపర్టీ వచ్చేసి 100 కోట్లు. అంటే ఒక పాన్ షాప్ నుంచి వితిన్ 30-35 years 100 crores పెట్టాడు. మళ్ళీ మా అన్న అదే వ్యాపారం ఉంది కదా, ఒక 20 సంవత్సరాల తర్వాత మా నాన్న వ్యాపారం వేరే అయిపోయింది, మా అన్న వ్యాపారం అయిపోయింది. మా అన్నది నాలాంటి ఒక మంచిది అర్ధవరకు ఫ్యాక్టరీ ఉంది, మంచిగా ఒక ఫ్యాక్టరీ ఉంది, సేమ్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. మా అన్న చూసి పెట్టినాం ఇక్కడ. ఆయనకు దాదాపు 70 కోట్ల ప్రాఫిట్. ఓకే, అంటే ఆయన ఏం చేసింది, ఒకవేళ ఆయన ఇట్లా ఖాళీ అయిపోయింది, ఆయన ఇట్లా పాన్ షాప్ పెట్టాలని ఆలోచన రాకపోయి ఉంటే, ఓకే, ఇప్పటికీ ఆయన ఒక ఫోర్మెన్ రిటైర్డ్ ఫోర్మెన్ అయినాడు. డిఓ సిఇఓ ఏదో ఆ కాలంలో పోస్టులు వచ్చేది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి నా దగ్గర 50 లక్షల రూపాయలు అడుగుతుంది. ఓకే, అంటే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఈయన కొంచెం రూట్ మార్చుకొని, అంటే మనం ఇప్పుడు జాబ్ చేయాలా ఎంటర్ప్రినర్షిప్ చేయాలనేది మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. సరే, ఇది మన ఆయన చూసి మా ఇన్స్పిరేషన్. అయితే మన ఆయన ఆ ప్రాసెస్లో చదివేయడం డబ్బులు, చిన్న పాన్ షాపులు, చిన్న చిన్న షాపులు, ప్రతి రూపాయలు లెక్కేసుకొని ఏదో కొనుక్కోవాలి సంవత్సరం. ఆయన పని ఒకటే సిద్ధాంతం, ఈ సంవత్సరం 50,000 ఇచ్చి అది జాబ్ అన్నారు అంతే, ఏం చేసుకోడు కాదు. మా అన్నను శిశు మందిర్ గవర్నమెంట్ స్కూల్ చదివించాను, మా చెల్లెని శిశు మందిర్ గవర్నమెంట్ స్కూల్ చదివించి నన్ను ఒక్కనే కాన్వెంట్ స్కూల్ చదివించాను. ఓకే, ఎందుకంటే నా కొడుకు కూడా బాగా చదువుకోవాలి అని మా నాన్న పోయాను. అట్లా చదువుకుంటే నేను 10th పాస్ అయినా, రవి కళాశాల గుంటూరులో ఇంటర్మీడియట్ చేసిన. మెడిసిన్కి 1 సంవత్సరం ప్రిపేర్ అయినా, మెడిసిన్ రాలేదు. అగ్రికల్చర్ బిఎస్సీ వచ్చింది, అగ్రికల్చర్ బిఎస్సీ ఐసీఆర్ వచ్చింది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ చేసిన. అగ్రికల్చర్ చేసిన పీజీ చేసిన 2000 పీజీలో పీజీ అయిపోయినాక అప్పుడు మళ్ళీ సమస్య, దందా చేయాలన్నా జాబ్ చేయాలి. సరే, బిజినెస్ ఎంటర్ప్రినర్షిప్ పోతే ఏంటి, ఫస్ట్ పెట్టుబడి కావాలి, అనుభవం కావాలి. నేను ట్రాక్ తప్పేసిన. 10th క్లాస్లో ఇంటికి వెళ్ళి బయటకు వచ్చేసి నేను ఒక పీజీ చదవడం దాదాపు అదొక 4 ఏళ్ళు, అదొక 2 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, 8 ఏళ్ళు పోయింది. అంటే బిజినెస్ రూట్లోకి నేను స్టూడెంట్ రూట్లోకి వచ్చేసిన. అంటే కనెక్టివిటీ పోయింది. మళ్ళీ పోయి నేను ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అదే బిజినెస్ తీసుకుంటే అంతే ఉంటుంది. ఏం తెలుసు, మా అన్న ఎక్కడ ఉన్నాడు, నేను కూడా అక్కడే ఉంటుంది. లేదు అని చెప్పేసి నేను మల్టీనేషనల్ కంపెనీలో నాకు మంచి జాబ్ వచ్చింది. అప్పుడు నాకు మంచి పొజిషన్, మంచి వెహికల్స్, మంచి ప్యాకేజ్. అప్పుడే 16 lakhs ప్యాకేజ్ ఉండేది 2000లో. ఓకే, జాబ్ చేయాలి. కానీ మనుషులు ఎప్పుడు ఒక ఎంటర్ప్రినర్ కావాలి, ఒక సంస్థ స్థాపించాలి, ఒక 100 మందికి ఇవ్వాలి. ఇదే ఆలోచనతో 2006లో దానికి కావాల్సిన చదువు, దానికి కావాల్సిన టెక్నిక్ అన్ని ఆ కంపెనీ మల్టీనేషనల్ అన్ని నేర్పించింది. ఫస్ట్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. నేర్చుకున్నా కొన్ని పైసలు వచ్చినాయి, ఒక 20-25 లక్షలు జమ చేసుకున్నాక 2006 on 5 day వీళ్ళప్పుడు చిన్నపిల్లలు చిన్నపిల్లలు రిజైన్ చేసేసి 16-18 లక్షలు ప్యాకేజ్ వచ్చేది. 1 నెక్స్ట్ డే నుంచి 0. అది వస్తుందో తెలియదు, రాదో తెలియదు, ఇక్కడ సక్సెస్ అవుతుందో తెలియదు, మన ఊరు తెలియదు, ఊళ్ళోకి మంచి తెలియదు. అంతే కదా, నేను ఎక్కడో పుట్టింది మంచిర్యాల, పెరిగింది ఎక్కడో కర్ణాటకలో గుంటూరులో, హైదరాబాద్ ఎవరు తెలుసు, ఒక ఊళ్ళో ఒక చుట్టం లేదో, ఒక పక్కన లేదో తెచ్చినాం, వచ్చిన ఒక రిజిస్టర్ పట్టు ధైర్యంగా పెట్టినాం, సక్సెస్ అయింది. 2006 నుంచి 2011, 12, 13 వరకు 14 వరకు బాగా స్టక్ అయింది. 14లో కొంచెం ఇంకా పెద్ద చేయాలని పెద్ద ఫ్యాక్టరీ పెట్టినాం. ఇప్పుడు అంతా పెద్ద. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఈ విద్య నా ఒక్కడికే పెట్టుకుంటే సరిపోతా, లేకుంటే నాలుగు రోజులు ఒక ఎంటర్ప్రినర్ కావాలి, ఒక సంస్థ స్థాపించాలి, ఒక బిజినెస్ పెట్టుకోవాలి అని ఒక ఐడియా కూడా ఉండదు. కానీ వాడికి ఎట్లా చేయాలో తెలియదు. నాకు మల్టీనేషనల్ కంపెనీ నేర్పించింది. నీకు తెలుసు, ఒక డాక్టర్ ఉంటాడు, వాడికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఎంబీబీఎస్ బీడీఎస్ లేకుంటే పీజీ చేసి ఒక హాస్పిటల్ పెట్టిండు. వాళ్ళకి ఏం తెలుసు? చదువు. ఒక డాక్టర్ ఒక పేషెంట్ ని ట్రీట్ చేయడం తెలుసు తప్ప వ్యాపారంగా ఎట్లా మనకు తెలియదు. అందుకే ఆయన కష్టపడి మొదలు. వాడికి ఏం తెలుసు? వాడికి ఏం తెలియదు, ఒక మార్కెటింగ్ తెలియదు, సేల్స్ తెలియదు, ఎట్లా కొంచెం మాట్లాడాలో తెలియదు. వాళ్ళ దగ్గర పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ తెలుసు, పేషెంట్ వాళ్ళ దగ్గర తెప్పించుకోవడం ఎట్లా అనేది మనకు తెలియదు.
ఓకే, అట్లనే మీ అందరికీ వ్యాపారం పెట్టాలంటుంది, కానీ ఏం వ్యాపారం పెట్టాలి, ఎట్లా పెట్టాలి, అసలు మనకి వ్యాపారం లాభం వస్తుంది నష్టం వస్తుంది, ఆ వ్యాపారం ఎట్లా చేయాలని తెలియదు. నేను తెలుసుకోవడానికి నాకు ఇన్ని పైసలు ఇన్ని టైం. సరే 2016లో పెట్టినాక మళ్ళీ నాకు అనిపించింది నేను నేర్చుకున్నది నేను చదువుకున్నది అదంతా ఒక లెవెల్ వరకే. అంటే నేను చిన్న కంపెనీ పెట్టి నడిపించి ఈ ఒక సంవత్సరానికి 40-50 లక్షలు సంపాదించడానికి పనిచేస్తారు తప్ప నేనేం మనం పెద్ద కాలేదు అని నేనేం చేసిన అంటే వీళ్ళందరూ నా మెంటర్స్. ఓకే, కొందరు నేషనల్ లెవెల్ మెంటర్స్ ఉన్నారు, కొందరు ఇంటర్నేషనల్ లెవెల్ మెంటర్స్ ఉన్నారు. వీడు వచ్చేసి మా గురు రామ్ మల్హోత్రా. ఓకే, వీడు వచ్చేసి రాబర్ట్స్, వీడు వచ్చేసి ఆస్ట్రేలియా. వీడి దగ్గర చదువు నేర్చుకోవడానికి దాదాపు 8,50,000 ఖర్చు పెట్టాను. ఎన్రోల్ అయ్యి 3 మంత్స్కి 3 మంత్స్ మనం చదువు చెప్పుకున్నప్పుడు 8,5 లక్షలు పెట్టాను. వీడు రాబర్ట్స్, వీడు కెనడా వాడు. ఓకే, వాడు అన్నట్టు మా గురు వీడు రాబర్ట్స్. వీరికి దాదాపు వీళ్ళకి వచ్చేసి ఈ ఆర్గనైజేషన్కి వచ్చేసి దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను. ఈయన వచ్చేసి సిద్ధార్థ రాజశేఖర్, మీరు ఫేస్బుక్లో యూట్యూబ్లో చూస్తుంటారు. సిద్ధార్థ రాజశేఖర్ ఈయనకు 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టినాను. ఈయన దేవగత్వి, ఈయన నా మెంటరే. లెక్క పెట్టుకోండి ఎంతమంది వస్తుండ్రో. ఇప్పుడు ఎంత వచ్చిండ్రు, ఎంత దగ్గర మీకు నేను చెప్పేదంతా వీళ్ళ దగ్గర కొన్ని లక్షలు పెట్టి కొన్ని 2-3 ఏళ్ళు నేర్చుకొని మీకు ఆ రసాన్ని అంతా మీకు నేను ఫ్రీ ఇస్తున్నా. ఫ్రీగా ఎప్పటివరకు, ఇప్పటివరకే. రేపటి నుంచి నాకు జాయిన్ అయితే మనకి పైసలు తీసుకుంటాను. ఓకే, వీడు అభియార్య భూపేంద్ర సింగ్ రాథోడ్, వాడు రాజశేఖర్ ఆయన పేరు కూడా. ఈయన వచ్చేసి ఫాహిమ్ అహ్మద్. ఓకే, ఎంతమంది అయింది, తుషార్ పాలియా, సౌరవ్ జైన్, గురుబక్షాని, తర్వాత వచ్చేసి సునీల్ ఈయన మా మెయిన్ గురువు. రాజు దవేజా, ముంద్రా, తర్వాత వచ్చేసి ఆయన పేరు కరణ్ హసీజా. ఓకే, దాదాపు 10 మంది. ఓకే, వీళ్ళందరి దగ్గర మీకు నేను చెప్పేది నేర్చుకొని నేను ఆచరించుకుంటా మిమ్మల్ని ఇది ఇప్పుడు క్లియర్. నా గురించి తెలిసింది, నేను ఎందుకు మిషన్ పెట్టి తెలిసింది, సో ద సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ తెలిసింది, మనం ఎందుకు ఇక్కడ ఉండాలో తెలిసింది, మనం ఏం చేయాలో తెలిసింది. వీటన్నిటికీ అంటే వీళ్ళందరి రసాన్ని మీకు నేను తీసుకొచ్చి ఇస్తున్నా. తీసుకోవాలంటే ఓకే, నా కోసం కాదు, ఎవరి కోసం, మీరు బాగుపడాలి. నీకు ఈ సబ్జెక్టు నీకు ఎంబీఏ కాలేజీలో చెప్పరు, మెడికల్ కాలేజీలో చెప్పరు, ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పరు, ఎక్కడ చెప్పండి. లైఫ్ ఈ సబ్జెక్ట్ అనేది నువ్వు కొన్ని లక్షలు కొన్ని దేశాలు తిరుగుతేనే నువ్వు నేర్చుకోగలుగుతావు. ఓకే, అర్థమైంది కదా. వీళ్ళు మనకు మాట్లాడడానికి ఒక సెకండ్ టైం లేదు. మార్నింగ్ అన్ని జూమ్ కాల్స్ మార్నింగ్ 6 o'clock నుంచి 7:30 అంటే 6 నుంచి 7:30 ఒక సెకండ్ ముందే క్లోజ్ చేసేస్తారు. అంటే అంత వాళ్ళందరూ మల్టీమిలియనర్స్, అంత బిజినెస్ పీపుల్, వాళ్ళందరూ మెంటర్స్ కాదు. ఒక్కొక్కడికి దాదాపు వీడికి ఒక 2,000 కోట్ల కంపెనీ ఉంది. ఇప్పుడు షెడ్యూల్ అంటాం కదా, ఒక టీమ్కి ఓనర్ మధ్యప్రదేశ్. ఓకే, సో ఇక్కడ క్లియర్, రెడీ. సో దీనికి కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా అందరూ ఏమనుకుంటారు, స్కిల్ సెట్ కావాలి అంటే మనకు అది ఎట్లా చేయాలి ఇబ్బంది ఇస్తారు. అందరూ ఏమనుకుంటారు అంటే స్కిల్ కావాలి, మనకి స్కిల్ కావాలి. స్కిల్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, ఫస్ట్ మైండ్ సెట్ కావాలి. మనకి ఇక్కడ మన ఫిలాసఫీ ఏంటంటే దీనికి 80% మైండ్ సెట్. ఓకే, ఓన్లీ 20% స్కిల్ సెట్. 20% స్కిల్ సెట్ ఉండి దాని గురించి తెలిస్తే చాలు. 80% మనం మైండ్ తోటి పనిచేస్తాం. 100% మనం మ్యాసివ్ యాక్షన్ ఇవాళ చేయాలనుకుంటే 100% దాన్ని చేయాలి. దాన్ని ఏమంటాం, మ్యాసివ్ యాక్షన్. ఇది మన ఫిలాసఫీ. ఫస్ట్ నేర్చుకున్నాం. సరే, ఇక్కడ అసలు మనం ఏం నేర్చుకున్నాం ఈ 1 year జర్నీలా, లేకుంటే 1 year జర్నీ కాదు, 1 year నేను చెప్తుంటా, ఇది లైఫ్ లాంగ్. ఇదంతా మనం ఒక టీం. నువ్వు ఇయర్ మనకు వాట్సాప్ గ్రూప్ చేసి డిలీట్ చేయం. అలా 2,000 మంది వాట్సాప్ కాదు మన ఇది దాని టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తాం.
2000 మంది జాయిన్ అయినా మనం గ్రూప్లో ఉంటాం, మన అంత ఇంట్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏం నేర్చుకుంటాం? మైండ్ మాస్టర్ కూడా నేర్చుకుంటాం. అంటే మన మైండ్ ఏంది, మన మైండ్ ఎట్లా పనిచేస్తుంది, మన మైండ్ ఎట్లా వాడుకోవాలి, మన మైండ్ మనం ఎట్లా తొక్కి పెడతాంటది, మన మైండ్ని మనం తొక్కి పెడితే మన ఎట్లా పైకి తీసుకుపోతుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించమ్మా, ఇప్పుడు దిలీప్కి మార్నింగ్ లేచి ఇక్కడికి రావాలని మైండ్కి నిన్న సబ్ కాన్షియస్ దానికి ఒక ఫీలింగ్ ఇచ్చిండు. అదేం చేసింది, పొద్దున్న 5ంటికి లేపి అరే పొద్దున్న సార్ ఇచ్చిండు పోవాలి అని 5ంటికి లేచిండు, స్నానం చేసిండు, ఇచ్చిండు, వచ్చిండు. అంటే నాకు రాత్రి ఏం చేసిండు? సరే రాత్రి ఒకవేళ లేదు రేపు నేను ప్రైమ్ మినిస్టర్ గెలవాలి, నేను ఢిల్లీకి పోవాలనుకుని అనుకో, మైండ్ ఏం చెప్తున్నాడు? తీసుకోదానికి లేదు నేను అమెరికాకి పోవాలి, నేను ఐస్ క్రీమ్ అమ్ముడేంగా నేను అమెరికాకి పోవాలి అంటే అది అమెరికాకి పోవడానికి ఏమిటి కూడా అన్ని చూపిస్తుంది. దిలీప్కి ఒక 6 ఏళ్ళ నుండి ఎప్పుడు పుట్టిందేమో, నాకు లద్దాఖ్ పోవాలని పుట్టింది, తొక్క చూపిస్తున్నారు. అంటే దాన్ని మనం ఏం అడిగితే అదేం చేస్తాను, నేను డాక్టర్ కావాలనుకుంటే అదేం చేస్తాను, దాన్ని చూపిస్తుంది. లేదు నేను 2000 బల్బులు అమ్మాలనుకుంటే ఏం చూపిస్తుంది దిలీప్కి? 2000 బల్బు అది వేరే చూపెట్టదు, చిరంజీవి సినిమా చూపెట్టది, లేకుంటే ఇంకేదో పెళ్లి చూపు చూపెట్టదు, అదే చూపిస్తాను. మైండ్ మనం ఏం అడిగితే అదే ఇస్తుంది. మనం అడుగుతున్నాం కదా, అదే నువ్వు కొంచెం ఇంకే అడుగుతున్నావు. ఇప్పుడు దేవుడు ఉన్నాడబ్బా, నువ్వు నాకు 100 కింటాల బంగారం అడగాలనా, సార్ నాకు ఉద్యోగం చెప్పి, సార్ నాకు ఈ సంవత్సరం నాకు మంచిగా తెలియదు, ఇది కాదు కదా. అంటే మన మైండ్ గేమ్ ఇదంతా. ఓకే, ఇలా మొత్తం మనం ఫస్ట్ నేర్చుకునేదంతా మన మైండ్ మాస్టరింగ్ మొత్తం నేర్చుకుంటాం. అసలు మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, మైండ్ ఏంటి, మన గోల్స్ ఎట్లా పెట్టుకోవాలి, గోల్స్ ఎట్లా తీసుకోవాలి, ఇదంతా ఈ మాస్టర్ నేర్చుకుంటాం. ఓకే, తర్వాత మనం ఇప్పుడు కూర్చున్న టైం ఎట్లాంటిదంటే సోషల్ మీడియా, అసలు సోషల్ మీడియా పవర్ మనకు తెలియదు. ఓకే, కొన్ని ఒక మంచి బ్రాండ్ కావచ్చు, ఓకే, కొన్ని 100 కోట్లు సంపాదించవచ్చు. ఇవాళ ఇక్కడ కూర్చొని 1,00,000 మందితో ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. నేను ఇక్కడ కూర్చొని అమెరికా ఉంటే నేను కాంటాక్ట్ ఒక లింక్డ్ఇన్లో నేను కనెక్ట్ అయిపోతే ఒక మంచి కనెక్ట్ అవుతుంది. సో ఈ టైంలో మనం సోషల్ మీడియాలో ఏం చేస్తామంటే టిక్టాక్లు, ఫేస్బుక్లలో ఏదో వీడియోలు, లేకుంటే వాట్సాప్లో వచ్చే చిల్లర అవి చూసి అక్కడ కరోనా వస్తుందా, కరోనా లాక్డౌన్ పెడతారంటారా, అవి చూస్తున్నాం తప్ప కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ 1%. 130 కోట్ల భారతీయుల కాంటెంట్ అంటే పెట్టేటోళ్ళు ఎంతమంది తెలుసా? 1%. అందులో 0.0001% పాజిటివ్ కాంటెంట్ పెడుతున్నాం. మీతో అంతా క్రాపే టిక్టాక్ రోజులు డ్యాన్స్ చేసి అట్లాంటివి పెట్టుకోవచ్చు. అంటే ఎంతమంది కాంటెంట్ ఇస్తాం మనం, రేపటి నుంచి ఏం చేస్తాం, ఇవ్వాలి కాంటెంట్ ఇవ్వాలి. ఓకే, మనం మొత్తం ఈ సోషల్ మీడియా మాస్టర్లా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఓకే, ఈ ప్లాట్ఫామ్స్ బాగా ఎట్లా అంటే మీకు ఇంకా లోటు తెలియదు. మనం యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో మనకు ఫాలోవర్స్ ఎంత వస్తారు, యూట్యూబ్లో మనకు లైక్స్ ఎంత వస్తాయి, యూట్యూబ్ తోటి మనం ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, దానివల్ల మనకి ఎట్లా పైసలు వస్తాయి, మనం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం, మొత్తం మనం నేర్చుకుంటాం. ఇలా ఏం నేర్చుకున్నాం మనం? మైండ్ మాస్టరీ, సోషల్ మీడియా మాస్టరీ. నెక్స్ట్ ఎంటర్ప్రినర్షిప్ మాస్టరీ. అంటే అసలు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ ఎట్లా చేయాలి, సేల్స్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, R&D అంటే ఏంటి, రిక్రూట్మెంట్ అంటే ఏంటి, ఇది మొత్తం మనం ఇది పెద్ద సబ్జెక్ట్. మైండ్ మాస్టరీ ఫస్ట్, సోషల్ మీడియా నెక్స్ట్, ఎంటర్ప్రినర్షిప్ అనేది అన్నిట్లా ఇది ఇంపార్టెంట్. మనం ఒక వ్యాపారవేత్తగా ఎట్లా మనం సక్సెస్ కావాలనేది ఇది నేర్పుతాం. తర్వాత వచ్చిన మనీని మేనేజ్ చేయడం, మనీ మాస్టర్. ఓకే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ₹1,00,000 నెలకు సంపాదిస్తాడు. ఓకే, ఇంకోటి ఉన్నాడు సంవత్సరం నెలకు వచ్చేసి 50 సంపాదిస్తాడు. కానీ ₹1,00,000 సంపాదించడానికి 1,01,000 ఖర్చు అనుకుందాం. 1 బండి, 1 మెయింటెనెన్స్, 50,000కి 40,000 ఖర్చు ఉంది. ఎవడు గొప్ప, ఎవడు మంచి మేనేజ్ చేస్తుంది? అంటే హౌ టు అర్న్ మనీ ఒకటి, హౌ టు కీప్ మనీ ఒకటి, హౌ టు మల్టిప్లై మనీ ఒకటి. నా దగ్గర 1,00,000 వస్తే 1,00,000 ఖర్చు అయిపోయింది అనుకో, నా దగ్గర దాన్ని మల్టిప్లై చేయడానికి ఏమీ లేదు. రేపటి నుంచి మనకి మనీ మాస్టర్ ఎందుకు నేర్చుకుంటామంటే వచ్చిన పైసలు కూడా ఎట్లా దాన్ని మళ్ళీ ఒక సంవత్సరానికి ఆ పైసలతో తయారు చేస్తాం. ప్యాసివ్ ఇన్కమ్స్ అనేది మనీని ఎట్లా మనం ఇప్పటి నుంచి 10,000 కావచ్చు, నెక్స్ట్ రేపటి నుంచి మీ సంపాదన 10,000 కావచ్చు, ఆ 10,000ని మనం ఎట్లా పొదుపుకోవాలా,
ఎట్లా 10,000ని నువ్వు ఒక 10% సేవ్ చేసి ఆ 1000 నెక్స్ట్ ఇయర్ కల్లా 2,000 అవుతుందో నెక్స్ట్ మంత్ కల్లా 2,000 చేయడం అంటే వెళ్తుంది. అది మొత్తం మనం మనీ మాస్టర్ నేర్చుకున్నాం. అంటే ఈ ప్రోగ్రామ్ నేర్చుకునేది ఏంటి? మైండ్ మాస్టరీ ఒకటి, సోషల్ మీడియా మాస్టరీ, ఎంటర్ప్రినర్షిప్ మాస్టరీ, మనీ మాస్టరీ. ఈ మొత్తం నీకు నేను నేర్పిస్తాను. ఓకే, అసలు మైండ్ మాస్టరీ ఏం నేర్చుకుంటాం? అసలు మనం ఎందుకు పుట్టినాం? మన లైఫ్ మిషన్ ఏంటి? నువ్వు ఐస్ క్రీమ్ అనుకోలేదే. కొంచెం నీకు అమెజాన్ లో పనిచేయాలనుకుంటున్నావు, అమెజాన్ పనిచేయాలి ఇట్లా కదా. నీకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది, నాకు ఇంకా బతకాలి, నేను ఉండాలి, నేను వీళ్ళకి సాయం చేయాలి, లేకుంటే ఇట్లా ఉండాలి, ఈ ఇంట్లో బతకాలి, ఈ మెర్సిడెస్ కార్లో తిరగాలి, లేకుంటే విల్లా ఉండాలి, లేకుంటే ఒక పొలం 100 ఎకరాల పొలం చేయాలి, ఏదో కోరిక ఉంటుంది కదా. ఆ కోరికని చేయకుండా నువ్వేదో నీకు అమెజాన్ లో దోస్తు ఎవరో చేస్తుంది కాబట్టి, అరే అమెజాన్ లో జాబ్ ఉంది రారా అనేది కాబట్టి అమెజాన్ పోయినావు. ఓకే, అమెజాన్ లో చేయాలని నువ్వు 10th క్లాస్ పాస్ కాలే, ఇంటర్మీడియట్ పాస్ కాలే, డిగ్రీ చేయలేదు. నీకు దిలీప్ ఏమో బ్లూబెర్రీలా బతుకు అమ్మనం పుట్టిందా. మనం ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే